ఇదేంటి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా కూడా 10 months వెయిట్ చేశారు థియేటర్ల గురించి. వాళ్ళకి బాగా తెలుసు ఎప్పుడు రిలీజ్ చేయాలో, సినిమా బాగుంది కాబట్టి అప్పుడు అదును చూసి రిలీజ్ చేస్తారు. ఆ విధంగా వెయిట్ చేసి వీళ్ళకి మొత్తానికి డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాతనే అమ్మాయిని పిలిచి డబ్బులు ఇచ్చే సంస్కారం మన వాళ్ళకి లేదు. అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి ముందు అనుకుంటారనమాట. హిట్ అయిపోతే మొత్తం అవసరం ఇంకో సినిమా తీస్తారు, అది కూడా అద్రా బ్యాడ్గా చేయమంటారు. అంటే అంతకుముందు చేసాం కాబట్టి, అంతకుముందు నీకు 1 లక్ష ఇచ్చాం కాబట్టి దీనికి 1.5 లక్షలు ఇస్తామంటే ఎవడో చేస్తే బయట అమ్మాయికి 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇస్తారంటారు. మలయాళ వాళ్ళు వచ్చేక్కడికి అక్కడ వాళ్ళకి డబ్బులు కూడా ఎవరు. తమిళకి వెళ్ళి 10 లక్షలు, తెలుగుకి వచ్చిందంటే 50 లక్షలు తక్కువ అడగదు. అడగపోయినా మన మేనేజర్లో ఉన్నాడు చెత్తగాళ్ళు, వాళ్ళు అడిగించేస్తారు, అంటే ఆడికి కమిషన్ వస్తుందని. ఆ విధంగానే కీర్తి సూర్య, అఫ్కోర్స్ కీర్తి సూర్య ఇస్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. అలాగే చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఒకరికి మార్కెట్ వచ్చింది అనుకోండి, ఆ మార్కెట్ ప్రకారంగానే వెళ్తుంది. దాన్ని ఒక్కొక్కసారి పర్సనాలిటీ మెయింటైన్ చేయలేదు అనుకో, సౌత్ ఇండియన్ థైరాయిడ్ వల్ల ఎటు వల్ల చేయకూడదు, బుక్ చేయకూడదు వాళ్ళని.